అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో 7వ పాఠ్యాంశమైన మాట మహిమ అనే పాఠ్యాంశానికి సంబంధించిన అవగాహన ప్రతిస్పందనను తర్వాత భాషాంశాలను టెక్స్ట్ బుక్లో ఉన్న విషయాలను తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలమ్మ. మీ సపోర్ట్ ప్రేమ ఆదరాభిమానం నా మీద మన ఈ ఛానల్ మీద ఎప్పటికీ లాగానే ఉండాలమ్మా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఇది చాలామంది విద్యార్థులు కామెంట్ సెక్షన్లో మేడం మాకు మాట మహిమ పాఠ్యాంశానికి సంబంధించిన అవగాహన ప్రతిస్పందన భాషాంశాలను అప్లోడ్ చేయండి అంటే వాళ్ళ కోరిక మేరకు నేను అప్లోడ్ చేస్తున్నానమ్మా. మాట మహిమ అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు కలుకలూరి స్వరూపారాణి గారు. ఇది మాటలు అర్థమవుతుందా? బివివి ప్రసాద్ గారు రాసినారు. ఇది తర్వాత కొలకలూరి స్వరూపరాణి గారు రాసిన మాట మహిమ పాఠ్యాంశానికి సంబంధించి ఇది ఉద్దేశం, తర్వాత నేపథ్యం, తర్వాత ప్రక్రియ ఆధునిక పద్యం, తర్వాత కవి పరిచయం. కవి పరిచయం నేను అండర్లైన్ చేసిన అంశాలు ఇంపార్టెంట్ అమ్మ. అర్థమవుతుందా? అండర్లైన్ చేసినాను, అవన్నీ ఇంపార్టెంట్. ఎగ్జామ్కి 1 మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి అవగాహన ప్రతిస్పందన మొదలవుతుంది. అవగాహన ప్రతిస్పందనలో పాఠంలోని పద్యాలలో ప్రాస పదాలను గుర్తించి రాయండి. ఇలా ఒకటే పదం ఇక్కడ చూడండి, కొనియే 2 పాదాల చివరన కూడా ఒకటే దాంతో అంతమవుతుంది కాబట్టి ఇది అంత్యానుప్రాస. పద్యంలో లైన్లను పాదాలు అని అంటారమ్మా. తర్వాత క్రింది వాక్యాలు చదవండి. భావాలకు సరిపోయే పంక్తులను గేయంలో గుర్తించి రాయండి. మనసులో విషయం మాటల్లో తీయదనం. దాంట్లో ఏం రాస్తా లెసన్లో ఏముందంటే ఆత్మలో గరళంబు నంగిట నమృతంబు, మంచి మనసుల్లో కూడా విషం చిమ్ముతుంది. అమృత హృదయాలలో జిల్కు హలాహలము, మాట తీరును బట్టే మన సంపద ఉంటుంది. సిరి ప్రవర్తించుండును జిహ్వ కొలది. తర్వాత క్రింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఇక్కడ పారాగ్రాఫ్ ఆన్సర్స్ అమ్మ. ఇవి ఆన్సర్స్ని ఆల్రెడీ మార్క్ చేసినాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత చిన్నారి పిల్లలారా దయచేసి అడుగుతున్నాను, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుందమ్మా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, వృత్తాంతం అంటే ఏమిటంటే ఒక అంశానికి చెందిన పూర్తి సమాచారము. తర్వాత క్వశ్చన్ నెంబర్ 4లో కేఎల్ రావు గారు చైనా ఇంజనీర్లు ప్రశంసించారు. పై పేరా ఆధారంగా ప్రశ్న తయారు చేయండి అంటే ఇక్కడ చూడండి అమ్మా, పైన ఉన్న ఏవైనా కూడా ప్రశ్నకు సంబంధించిన క్వశ్చన్ నెంబర్ 5 వేసుకొని యాస్టీస్ ఎట్లుండేది అట్లా రాసేస్తే సరిపోతుంది. క్వశ్చనే అర్థమవుతుందా? తర్వాత క్రింది పద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఇక్కడ పద్యం ఇచ్చినారు, దానికి సంబంధించిన ప్రశ్నలు సమాధానాలు. పై పద్యం ఎవరి గురించి చెప్తుందంటే సాధారణ మానవుని గురించి చెప్తున్నది. పద్యంలో ఏ పని చాలా కష్టమని చెప్పారు, మనసులో తెలపడం చాలా కష్టమైన. సుడియా అంటే వంపు కత్తి చురకత్తి. పద్యం నుంచి నీవు నేర్చుకున్న నీతి అంటే అనేక మంచి విషయాన్ని నేర్చుకున్నాను. పై పద్యం ఏ శతకంలోనిదంటే ఇక్కడ ఉంచడమ్మ. ఎప్పుడే కానీ విశ్వరాభిరామ వినురవేమ మకుటమస్తే అది వేమన శతకం అని గుర్తుంచుకోండి. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత సంబంధించిన నోట్స్ మన ఛానల్లో అప్లోడ్ చేసినానమ్మా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ వస్తాయమ్మా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత భాషాంశాలు పదజాలము. క్రింది వాక్యాలను చదివి ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. పతనము అంటే మార్గము, మితము అంటే తక్కువగా, కులాలుడైన అంటే కమ్మరి, దుర్గుణాలు అంటే చెడ్డ గుణాలు, గరళము అంటే విషము. 2వ క్రింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలను రాసి వాక్యాలలో ప్రయోగించండి. జిహ్వ అంటే నాలుక, రసన రసజ్ఞత, చూచు వీక్షించు ఆలోచించు, సిరి సంపద ఐశ్వర్యం భాగ్యం,
ఒకటవై క్రింది వాక్యాలను పరిశీలించి ఎరుపు రంగులో ఉన్న పదాలకు నానా అర్థాలను రాయండి. పయనము, ప్రయాణము, అభినర్యనము, గమనము. తర్వాత అమృతంబు, సుధా, నెయ్యి, పాలు, మజ్జిగ, ఉదగము. కాంచుట, చూచుట, వేచి చేయుట, రక్షించుట. రెండవై క్రింది వాక్యాలలో ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. భాషా ప్రకృతి, భాషా వికృతి. పుస్తకాలు ప్రకృతి, పొత్తములు వికృతి. దూరమైన ప్రకృతి, దువ్వు వికృతి. వర్ణాలు ప్రకృతి, వన్నెలు వికృతి. యథా ప్రకృతి, హృదయము వికృతి. సాయం ప్రకృతి, సహాయమే వికృతి. తర్వాత ఇక్కడ చూడండి, జాతీయాలు ఉదాహరణలతో వివరించండి. ఇక్కడ కంకణం దాల్చు అంటే దీనికి ఇక్కడ రాస్తున్నాను ఆన్సర్. అర్థమవుతుందా? ఇక్కడ కింద ఉంచడమ్మా. కంకణం దాల్చు అంటే ఇది ఆన్సర్. దీనులను దీక్ష బూనుట, పూనుకొంట అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. తర్వాత గిల్లి జోల పాడడం అంటే బాధ పెట్టి బుజ్జగించడం అనే అంశంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. జుట్లు ముడి పెట్టడం అంటే దీనికి ఆన్సర్ ఇక్కడ రాస్తున్నాము. తగాదాలు, గొడవలు పెట్టి ఆనందించడం. తర్వాత నాలుగో దానికి ఇక్కడ రాస్తాను. బంక బట్టించుకొనుట, అలవాటు వంట పట్టించుకొనుట, అలవాటు చేసుకొనుట అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. దిరుక్త టకారం అంటే టకారం 2 సార్లు వస్తే దాన్ని దిరుక్తం టకారం అంట. కడు, చిరు, కడు, నడు, నీడు శబ్దాలకు టకారం 2 సార్లు వస్తుంది. ఓకేనా? కరు ప్లస్ ఉసురు, కట్టుసురు. చిరు ప్లస్ ఎలుక, చిట్టెలుక. కడు ప్లస్ ఎదురు, కట్టెదురు. నడు ప్లస్ ఇల్లు, నట్టిల్లు. తర్వాత నిడు ప్లస్ ఊరుపు, నిట్టూర్పు. తర్వాత ఆమ్రేడితం. పట్ట పగలు, పగలు ప్లస్ ఇప్పుడే ఒక పదం 2 సార్లు వస్తుంది, దాన్ని ఆమ్రేడితం అని గుర్తుంచుకోండి అమ్మా. ఇక్కడ పగలు 2 సార్లు వచ్చింది కాబట్టి ఆమ్రేడితం. తర్వాత కడ ప్లస్ కడ, కడ 2 సార్లు వచ్చింది. తుద, మొదట, చివర ఒకటే పదం 2 సార్లు వస్తే అది ఆమ్రేడిత సంధి. తర్వాత దిరుక్త టకారం 2 సార్లు వస్తే దాన్ని దిరుక్త టకారం అని అంటారు. అర్థమవుతుందా? తర్వాత ఇక్కడ రసేంద్రియం అంటే రస ప్లస్ ఇంద్రియం, గుణసంద్రి. పరస్పరానురాగం, పరస్పర ప్లస్ అనురాగం, సవర్ణ దీర్ఘ సంధి. పరాధీనము, పరా ప్లస్ ఆధీనము, కానీ ఎక్కువ సార్లు తత్ ప్లస్ ఆధీనం అని అడుగుతుంటారు. అర్థమవుతుందా? ఉర్వి ఎల్లా, ఉర్వి ప్లస్ ఎల్లా, ఎనాదేశ సంధి. సమాసం. క్రింది పదాలు చదవండి, విగ్రహవాక్యం తెలిపి ఏ సమాసమో రాయండి. ప్రాణహాని, ప్రాణమునకై హాని, షష్ఠీ తత్పురుష సమాసం. అమృత హృదయులు, అమృతం వంటి హృదయులు, ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. లోక భాండము, లోకమనడి భాండము, రూపక సమాసం. జీతభత్యాలు, జీతమును కమ భత్యమును ద్వంద్వ సమాసం. చిత్తశుద్ధి, చిత్తము యందు శుద్ధి, సప్తమి తత్పురుష సమాసం. పదార్థం, మధురమైన పదార్థం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కురు వృద్ధులు, కురు వంశంలో వృద్ధులు, మధ్యమ పదలోక కర్మధారయ సమాసం. ధీరోత్తుడు, ధీరుడును కమ ఉత్తముడైన వాడు, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. ఇది వృత్యానుప్రాసము. ఒకటే పదం అనేక సార్లు, కా అనేది అనేక సార్లు రిపీట్ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా. ఒకటే పదం అనేక సార్లు అవృత్తం అవుతాయి, దాన్ని వృత్యానుప్రాస అలంకారం అని అంటారు. ఒక అక్షరం. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా అంతే నేను అండర్లైన్ చేసినా చూసుకోండి అమ్మ. ఛందస్సు. తర్వాత భరణవ భరవ అని వచ్చింది. భరణవ భరవ అని వస్తే ఉత్పలమాల. భరణవ భరవ ఉత్పలమాలలో 20 అక్షరాలు ఉంటాయి. భరణవ భరవ అని 7 గణాలు వరుసగా వస్తుంది. తర్వాత ఇందులో 1 10 అక్షరాలు చూడు. ఇది 3, తర్వాత 3 6, తర్వాత 9 10 10 ఇక్కడ ఎక్కి, ఇక్కడ వెక్కి అని ఉంది కదా, ఇక్కడ ఎత్తి చెందుతుందమ్మా. తర్వాత పద్య లక్షణాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మ. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అలంకారాలు, ఛందస్సు చాలా సులభమైన పద్ధతులు ఎలా చేసుకోవాలని అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.